శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచి సోమవారికి క్షీరాభిషేకం ప్రారంభమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రముఖులు బారులు తీరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సృష్టిలో మనుగడ జరగాలంటే సూర్య భగవానుడు ఆశీస్సులు ఉండాలని, అటువంటి పవిత్రమైన దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో ఉండటం అదృష్టమని అన్నారు. సూర్య జయంతి నాడు క్షీరాభిషేకంలో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వీరిద్దరూ ఆకాంక్షించారు. పాల్గొనేటువంటి భక్తులకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ జిలానీ గారి ఆధ్వర్యాన అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. ఈ రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉన్న సూర్య దేవాలయంలో ఈరోజు విచ్చేసి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి జీవికి, ప్రకృతికి మూలకారమైనటువంటి ఆ సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలని ఆశిస్తున్నాను. రైతులకి చక్కనైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి. ఎక్కడా ప్రకృతి విపత్తులు లేకుండా అందరూ కూడా, ఆరోగ్యానికి కారణం కూడా సూర్య భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. మరి రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు నేను ప్రత్యేకంగా కోరుకున్నాను. ఎలక్షన్లో వస్తున్నటువంటి సంవత్సరం ఆ సూర్య భగవానుడి తాలూకు కాంతి ఇంకా రేపటి నుంచి వేడిగా మనందరికీ కూడా తగలబోతుంది.